మీ కష్టాలు తీర్చుకోండి. రండమ్మా రండి. పాపా, ఈ పూలు దేవుడి దగ్గర పెడితే మంచి జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతాయండి. అమ్మ తోడు. కావాలంటే గుళ్ళో పూజారి గారిని అడగండి. పూజారి గారు నిజమని చెప్తేనే తిరిగొచ్చి డబ్బులు ఇవ్వండి. పూజారి గారి సాక్ష్యం ఎందుకు గాని, జరిగినా జరగకపోయినా నీ మాట తీరు బాగుంది కాబట్టి నీకోసమైనా తీసుకుంటాను. ఒక 2 మూరలు పూలివ్వు. అమ్మవారికి పూలు వేసి అయ్యవారికి వేయకపోతే ఫీల్ అవుతారండి. ఇంకో 2 మూరలు తీసుకోండి. సరే, అవి కూడా ఇవ్వు. ఎంత పాపా? 400. తీసుకో. సరే పాపా. అమ్మో, ఇది పిల్ల కాదు, చెచ్చర పిడుగులా ఉంది. రండి రండి, పూలమ్మ పూలు. ఎంత పాపా? 100 రూపాయలు. తీసుకోమ్మా. ఏమో అనుకున్నాను గాని జాబిల్లి, నువ్వు గడుసు పిల్లవే. జాబిల్లా మజాకా. సారీ స్వామి, నీ పేరు చెప్పి ఈ పూలన్నీ అమ్మేశాను. నాకొచ్చిన డబ్బుల్లో ఈ 20 రూపాయలు నీ పేరు చెప్పి ఎవరికైనా దానం చేస్తాను. జ్యోతి, మనం వెళ్లే ప్లేస్లో 1 మంత్ ఉంటాం. దానికి తగ్గట్టు బట్టలు పెట్టుకో. నెల రోజులా? అన్ని రోజులు ఎందుకు దొరబాబు? నాకెలాగో వర్క్ ఉంది, నిన్ను కూడా తీసుకెళ్తున్నాను. పనితో పాటు సరదాగా గడిపొద్దాం, అందుకే చెప్తున్నాను. సరే దొరబాబు. జ్యోతి, ఇప్పుడు ఈ బొమ్మ ఎందుకు తీసావు? ఇది జాబిలి కోసం నేను మొదటిసారి కొన్న బొమ్మ. జ్యోతి, ఆ జ్ఞాపకాల నుంచి పడుతున్న బాధ నుంచి దూరం కావడానికే కదా మనం వెళ్తుంది. మళ్ళీ ఈ బొమ్మ ఎందుకు? అదేంటి దొరబాబు, మీ పని కోసం వెళ్తున్నామన్నారు కదా? పని మీదే వెళ్తున్నాం, కానీ ప్లేస్ మారినప్పుడు పాత జ్ఞాపకాల్ని కొంచెం దూరం పెడితే మంచిదని నా అభిప్రాయం. ప్లీజ్ దొరబాబు, ఈ ఒక్క బొమ్మ నాతో ఉండనివ్వా? ఈ బొమ్మ నాతో ఉంటే నా పాప నాతో ఉన్నట్టుంటుంది. మనం ఊరికెళ్ళేది జాబిలి జ్ఞాపకాల్ని నీ నుంచి దూరం చేయడానికే. దీన్ని నా వెంట తెచ్చుకుంటాను అంటున్నావు, నీకెలా చెప్పాలి జ్యోతి? దొరబాబు, ఏం ఆలోచిస్తున్నారు? ఈ బొమ్మ తెచ్చుకోనా? సరే తెచ్చుకో. జ్యోతి, అమ్మకు మనం ఊరెళ్తున్న విషయం చెప్పేశాను, మనం వెళ్దాం. సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు. అక్క అక్క, జ్వరం వచ్చిందట కదా అక్క? జాబిలి చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది? పర్లే సూర్యుడు, టాబ్లెట్ వేసుకున్నాను, జ్వరం తగ్గిపోతుంది. హాస్పిటల్కి వెళ్దాం అక్క. అవసరం లేదు సూర్యుడు. పోనీ తిన్నానికైనా తీసుకొస్తానక్క. ఇప్పుడేం వద్దు. అవును, జాబిల్లి నీ బదులు పూలమ్మడానికి వెళ్ళినట్టు కదా? అవును సూర్యుడు, వద్దన్నా వినలేదు. అదసలే చిన్నపిల్ల, నాకెందుకో కంగారుగా ఉంది. నువ్వేం కంగారు పడకక్క. దేవుడి దయ వల్ల జాబిల్లి జాగ్రత్తగానే ఉంటుంది. పూలు కూడా బాగానే అమ్ముతుంది. నా మేనకోడల కూతురు మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది. శారదమ్మా, జాబిలి, వచ్చావా తల్లి? నీకు నిండు 100 ఏళ్ళు. నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీకు జ్వరం ఎలా ఉంది శారదమ్మా? తగ్గిందమ్మా. ఖాళీ గంపతో వచ్చావేంటి?
అప్పుడే పూలన్నీ అమ్మేశావా?